అసలు పిల్లలకి భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు మానేమానండి. అనవసరంగా నోరు పరేసుకున్నారండి. కాలు జారితే తీసుకోవచ్చు, నోరు జారితే తీసుకోలేమండి. గుడ్డెట్టారా గడిది గుడ్డెట్టారా? అన్నం తినేవాడు కోడిగుడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. అసలు పిల్లలకి భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు మానేమానండి. ఏమిటి గురుగారు విలన్లా మాట్లాడుతున్నారు? అవును విలన్నేరా. కొడుకుడు కోసం వస్తావు నువ్వు. పైగా ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. దేవుడు నోరిచ్చాడు, దానికి అడ్డు అదుపు లేదు. ఏది పడితే అది వాగేయటమే. పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇచ్చి ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకు కూడా మంచమే కూర్చుంటాడు. ఇదేం కర్మరా దేవుడా. నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో. నీకు రాను రాను నోరు ఎక్కువైపోతుందిరా, కంట్రోల్ చేసుకో. ఓకేరా బాబు, ఈ రోజు నుంచి నోరెప్పను అసలు. అనుకున్నాం కానీ ఇంత చీప్ మెంటాలిటీ నాకు తెలియదు. అనవసరంగా నోరు పరేసుకున్నారండి. కాలు జారితే తీసుకోవచ్చు, నోరు జారితే తీసుకోలేమండి. సాంగీత జ్ఞానం కూడా నీకు లేదు. పిల్లలు తినే గుడ్డు గురించి కూడా మాట్లాడి నీ గుండు మీద కొట్టాలి గుడ్లు. గరికపాటి వారంటే నాకు అభిమానం. ఓకే, అసలు మైండ్ దొబ్బిందో మతి స్థిమితం కోల్పోయిందో అర్థం కావట్లేదు. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. కానీ మా అమ్మ ఏమీ లేని పరిస్థితుల్లో అన్నంలో నూనె వేసుకుని కారం కలుపు తినేవాళ్ళం. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. చిన్న పిల్లలని నువ్వు శోభనం పెళ్లి కొడుకులు అన్నావు చూడు, ఏమైనా బుద్ధి ఉన్నా అదయ్యా నీకు? బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానవ మర్యాద ఏమైనా ఉన్నాయా? గరికపాటి గారు మిమ్మల్ని రెస్పెక్ట్ చేయొద్దు, బూతులు తిట్టాలి. తిట్టదని చెప్పరా? అట్లా ముస్తాబై కూర్చొని ప్రవచనాలు చెప్తావు. నువ్వు శోభన పెళ్లి కొడుకు లాగుంటావు. శోభనం జరుగుతుందంటావా? జరగదు. లేదా స్కూల్లోంచి ఉప్మా తెచ్చుకునే వాళ్ళం, ఆ ఉప్మాని మేమంతా తినేవాళ్ళం. ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారా నాన్న? టాటా తీస్తాను నిన్ను. ఇంకొక అన్ని దాంట్లో ఏలు పెట్టావు అనుకో. అరే నువ్వోడి చెప్పడానికి, నువ్వోడి చెప్పనీకే కోనికిస్తా కానీ. ఏమండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. ఇలాంటి ఇబ్బందులు మేము పడి ఆ స్కూల్లో పెట్టడం వలన మేము సర్వైవ్ అయ్యాం. గరికపాటి గారు సిగ్గుండాలే కొంచెం అన్నా. ఇంకా మాట్లాడొచ్చు కానీ మీ వయసుకి నేను గౌరవిస్తున్నా. తిట్టాల్సినవన్నీ తిట్టారు కానీ రెస్పెక్ట్ ఎందుకులేండి. కాబట్టి ఆ స్కూల్లో భోజనాల్ని వ్యతిరేకించడం అనేది ఖచ్చితంగా అంగీకారం కాదు. అలా బుద్ధి చెప్పు. మీరు ఆ మాట పిల్లలకి కోడిగుడ్డొద్దు శోభనం అన్నప్పుడు నాకు ఏడుపు వచ్చింది. ఎందుకంటే ఏంటమ్మా, ఏంటి ఫీల్ అవుతున్నావా? ఫీలింగా? మీరు నవ్వురు అదుపులో పెట్టుకోకుండా రోజు పేదవారు మీ పాపం అండి, చాలా పాపం. అది అలా గట్టి పెట్టండి బాబు. ఏడ్చావులే, నీ అవతారం చూసుకున్నావా? ఇంక మీకు జీవితంలో తలనొప్పిని పోయే కాలంలో ప్రశాంతం లేకుండా పైకి పోతారు. వింటున్నారు కదా అని చెప్పి నువ్వు ఏది సొల్లు చెప్తే అది వింటున్నారు కదా అని చెప్పి ఏది పడితే అది వస్తావా పిల్లల గురించి? రాత్రి నిద్ర లేక నోటికొచ్చిన బాగేశాను. నోరుంది కదా, ఇష్టం వచ్చేట్టు వాక్కూడదండి రావు గారు. మధ్యాహ్న భోజనం ఇచ్చాను అవ్వలేదండి. మధ్యాహ్న భోజనం ఎంతో మంది పిల్లల కడుపు నింపుతోంది. ఏదైనా నిజం ఫ్రాంక్ గా మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా కాస్త బుర్రతో ఆలోచించండి, లేదా నా ఉద్దేశం ప్రకారం మీరు రిటైర్డ్ అయిపోండి. నోరు మూసుకుని ఉండకుండా నా కింద నేనే మంట పెట్టుకున్నాను. రిటైర్డ్ అయిపోండి. నేనేమంటానంటే రిటైర్డ్ అయిపోండి, దరిద్రం వదిలిపోతుంది.